చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఆదివారం చిత్తూరు నగరంలోని కట్టమంచిలో అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత షిరిడి సాయిబాబా ఆలయ బస్సు యాత్రను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్బిఐ లోకేష్, అభయ సాయి ట్రస్ట్ వ్యవస్థాపకులు రామూర్తి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఈ నేపథ్యంలో అభయ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా షిరిడి సాయిబాబా ఆలయ సందర్శనకు వెళ్లాలన్న భక్తులకు ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి బాబా దర్శనానికి పంపించడం చాలా సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా 350 మంది భక్తులకు షిరిడి ప్రయాణార్థం బస సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం ప్రత్యేకంగా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసి షిరిడి సాయిబాబా దర్శనార్థం పంపించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం దాదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి ఔన్నత్యాన్ని చాటుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని ఆయన స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా రానున్న మరో 2 సంవత్సరాలు కూడా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు ఎల్బిఐ లోకేష్, రామూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, టీడీపీ మహిళా నాయకులు, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఏదైతే రామూర్తన్న లోకేష్ తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలి, అలాగే చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని మాట ఇచ్చి ఆ రోజు పార్టీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మంచి మెజారిటీతో రాష్ట్రంలో కానీ ఈ చిత్తూరు నియోజకవర్గం, పూతలపట్టు కూడా గెలవడానికి ముఖ్య కారకులు కాబట్టి వారు ఆ రోజు షిరిడి సాయిబాబాకి గత 3 సార్లు 4 సార్లుగా ఇక్కడ చిత్తూరు నుండి అనేక మంది వారి అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారిని తీసుకొని షిరిడి దర్శనానికి వెళ్ళే అభ్యాసం ఉన్న రామూర్తన్నకి, లోకేష్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇలాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తుంటారు కాబట్టి వారికి ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్ని ఇవ్వాలి, ఆరోగ్యమని ఆ షిరిడి సాయి కోరుకుంటూ సెలవు. ఇది ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే సుమారు 350 మందితో షిరిడి యాత్ర ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది 3వ యాత్ర. ఇలాగ ఇంకొక 2 years కూడా చేయాలని అనుకుంటున్నాం. దీంట్లో ముఖ్య ఒక స్పెషాలిటీ ఏమంటే ప్రతి సంవత్సరము మేము ఆ సంఖ్యని పెంచుకుంటూ పోతున్నాం. ఫస్ట్ 200 మంది, మళ్ళీ 300, ఈరోజు 350, నెక్స్ట్ ఇయర్ 400, అలాగే 500 వరకు చేయాలనేసి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే కొందరు అంటే వృద్ధులు ఉంటారు, వాళ్ళ పిల్లలు అంతా బయట సెటిల్ అయి ఉంటారు, బెంగళూరు, అమెరికా అట్లా. సో వాళ్ళకి పోయే సౌకర్యం కానీ అక్కడ టికెట్స్ విషయం కానీ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొందరు ప్రయాణము డిలే చేసుకుంటా ఎందుకు వెళ్ళడం అనేసి భయంతో ఉంటారు. వాళ్ళందరినీ మేము ట్రస్ట్ ద్వారా వాళ్ళ పేర్లంతా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ట్రైన్ టికెట్స్ నుంచి, హోటల్ రూమ్స్ నుంచి, దర్శనం నుంచి అన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు కేవలం వెళ్ళడము, దేవుని బాగా దర్శించుకొని వాళ్ళ మనసులో ఉండేదంతా ప్రార్థించుకొని రావడము. సో దీనికి ముఖ్యంగా ఎల్బిఐ అభయ సాయి ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా మా నాన్నగారు, ఇంకా మా సిస్టరు, మేము అందరూ కలిసి దీనికి తోడ్పడి దీన్ని సహాయం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. పెద్దలు ఎన్నికల వాస్తవ్యులు, అదేవిధంగా అభయ సాయి ట్రస్ట్ చైర్మన్ లోకేష్ గారు, వాళ్ళ తండ్రి గారు ఇద్దరు కూడా ఈరోజు సుమారు 350 మందిని షిరిడీకి తీసుకుపోయి ప్రయాణ ఖర్చులు, వాళ్ళ భోజన ఖర్చులు అన్నీ కూడా పెట్టి వాళ్ళ ట్రస్ట్ తరఫున మరి సాయిబాబా దర్శనానికి తీసుకుపోయే సందర్భంగా ఈరోజు వాళ్ళ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు బయలుదేరుతున్నారు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన్ని అభినందిస్తున్నాము. ఎందుకంటే ఎంతో మందికి డబ్బులు ఉన్నాయి, అయితే ఆ భక్తులకి సౌకర్యం కల్పించి తిరుపతికి తీసుకుపోయి, తిరుపతి నుంచి ట్రైన్లో షిరిడీకి తీసుకుపోయి అలా వచ్చేంత వరకు వాళ్ళకి అయ్యే ఖర్చులంతా కూడా వాళ్ళే భరించి ఆ అభయ సాయి ట్రస్ట్ కింద పెట్టి తీసుకుపోవడం శుభ పరిణామం. వాళ్ళకి ఆ సాయిబాబా ఆశీస్సులు అందరూ కూడా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక
పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు రామ్మూర్తి రెడ్డి గారు, మిత్రులు లోకేష్ రెడ్డి గారు వారి ట్రస్ట్ ద్వారా ఈరోజు 350 మందిని తమ సొంత నిధులతో ఖర్చు పెట్టి మరి సాయిబాబా గారిని పంపించి వారి దర్శన భాగం కల్పించి తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇది చాలా మంచి కార్యక్రమం, హృదయపూర్వక అభినందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసే శక్తి సామర్థ్యాలు వారికి ఇవ్వాలని కూడా మరి సాయిబాబాను ప్రార్థన చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేసే వారిని తెలుగుదేశం పార్టీ పూర్ణ ప్రోత్సహిస్తుందని తెలియజేస్తుంది.